హైదరాబాద్ బోర్బండ్లో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అల్లు అర్జున్ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు అల్లు అర్జున్ పై బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ నటిస్తున్నారని, నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని ఆరోపించారు. జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ తో కేటీఆర్ టచ్ లో ఉన్నారని బాబా ఫసీయుద్దీన్ అన్నారు. హైదరాబాద్ బోరబండలో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం బోరబండ నుంచి మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, జూబ్లీహిల్స్ బోరబండలో హీరో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఏదైతే దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ దిష్టిబొమ్మను, అదేవిధంగా పుష్ప ఫ్లెక్సీలను కూడా ఏదైతే దహనం చేసినటువంటి పరిస్థితి. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ప్లకార్డులను, దాంతో పాటు పోస్టర్లను, ఫ్లెక్సీలను, దిష్టిబొమ్మలు అయితే ఇక్కడ దహనం చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. సో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం మరి ఏం చెప్పదలుచుకున్నారు, అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈ దిష్టిబొమ్మ దహనం చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అల్లు అర్జున్ ఒక తెర మీదే హీరో గాని రియల్ లైఫ్ లో హీరో కాదని నిన్న ఆయన చెప్పిన ప్రెస్ మీట్ బట్టి అర్థమవుతున్నది. ప్రజాస్వామ్యానికి గుడి లాంటిది ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడు లాంటి ముఖ్యమంత్రిని నిన్న ముఖ్యమంత్రి, పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి జరిగిన సంఘటన పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, నేను ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యాన్ని, చనిపోయిన కుటుంబాన్ని అవమానించే విధంగా నిన్న అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ రాసుకొచ్చిన స్క్రిప్ట్ మొత్తం కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యే వరకు కూడా వెంటనే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా, ఎందుకంటే చనిపోయిన కుటుంబాల పట్ల సానుభూతి చూపించకుండా ఒక సినీ ప్రముఖుల పట్ల సానుభూతి చూపించిన ఏకైక నాయకుడు ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు. ఎందుకంటే 20 ఏళ్లుగా కేటీఆర్ తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా రాజకీయాన్ని ఎట్లా మలుపుకుంటాడు, సమస్యలను లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించి ఉన్న సమస్యను పక్కదారి పట్టించే ఆ యొక్క జంతువుల మారి నక్క అబ్రక దగ్గర చేసే ఆలోచన కేటీఆర్కే ఉంటది. అయితే కేటీఆర్ 20 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి చూసినా కాబట్టి చనిపోయిన కుటుంబం పుష్ప 2 యొక్క రిలీజ్ లో చనిపోయిన కుటుంబం గురించి మాట్లాడలే కానీ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడిండు. నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే పూర్తి కూడా స్క్రిప్ట్ కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్టే. ప్రతి ఒక్క అక్షరం పొల్లుపోకుండా కేటీఆర్ ఏది రాసిచ్చాడో అల్లు అర్జున్ అది మాట్లాడాడు. డ్రామాల రాము, కేటీఆర్ ట్విట్టర్ పిట్ట మొత్తం కూడా అక్షరం పొల్లుపోకుండా మొత్తం డ్రామారావు ఏదైతే డ్రామా ఏపీమన్నాడో అదే విధంగా అల్లు అర్జున్ డ్రామాలు వేస్తున్నాడు. రామారావు డ్రామాలు వేపిస్తుంటే అల్లు అర్జున్ డ్రామాలు వేస్తున్నాడు. అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నిన్న చూస్తుంటే ప్రెస్ మీట్ లో కూడా చనిపోయిన కుటుంబాల పట్ల సానుభూతి కనబడతలేదు, మానవత్వం కనబడతలేదు. అహంకారంగా ఏ విధంగా అయితే కేటీఆర్ ముఖంలో అహంకారం కనబడుతుందో అల్లు అర్జున్ ముఖంలో అదే విధంగా అహంకారం కనబడుతుంది. చనిపోయిన తల్లి పట్ల కానీ ఆ బిడ్డ పట్ల కానీ ఎక్కడ కూడా సానుభూతి కనబడుతుంది. ఇక్కడ మా తల్లిదండ్రులు వచ్చిరు, ఒక ఆడబడుచు చనిపోయిందని బాధతో మా మహిళామణి లోకమంతా కూడా వచ్చారు. ఇక్కడ మా చిన్న సహోదరులు వచ్చారు, పిల్లలు వచ్చారు. చూడండి, అల్లు అర్జున్ ఒక యూత్ కూడా వచ్చింది. అంతా కూడా చిన్న పిల్లడు. అల్లు అర్జున్ అభిమానులు సైతము ఆయన్ని వ్యతిరేకిస్తున్నారంటారా? అల్లు అర్జున్ అభిమానికి చాలా మంది అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. మా ఆడవాళ్ళు ఒక ప్రాణం పోయింది వాళ్ళు అంటున్నారు కదా, ప్రాణం అయితే రాదు కదా. అయితే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న అల్లు అర్జున్ తీసుకొచ్చిన పిక్చర్ స్క్రిప్ట్ రాసిన రచయిత కేటీఆర్ రాసిన స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఒక జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నటువంటి హీరోని ఈ విధంగా సామాన్యుల ట్రీట్ చేయడం ఏంటంటూ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయి అవార్డు తీసుకున్న
భారత రత్న తీసుకున్నా ఇంకే అవార్డు తీసుకున్నా సామాన్యుడి ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ప్రాణమే గొప్పది. ప్రాణం తిరిగి వస్తుందా? అవార్డు తీసుకున్నంత మాత్రం ప్రాణం వెనక్కి వస్తుందా? అవార్డు తీసుకున్నంత మాత్రం తప్పులు చేయవచ్చా? జాతీయ స్థాయిలో అవార్డు తీసుకొని అహంకారంగా మాట్లాడడం జరిగింది. అవార్డు అంటే అలా చేసిన డ్రామాలకు చేసిన పిక్చర్లకు రావచ్చు. అంత మాత్రాన ప్రజలు చచ్చిపోతే సానుభూతి చూపియరా? నిన్న మాట్లాడితే ఒక్క చీమంతా కూడా అల్లు అర్జున్ ముఖం పైన ఒక చీమంతా కూడా బాధ కనబడతలేదు. డ్రామా రావు అయితే డ్రామా ఆడమన్నాడో కేటీఆర్ ఆ డ్రామా అల్లు అర్జున్ ఆడాడు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ ఎస్బీ రిపోర్ట్ లో తీసుకొని ఆ విషయం మాట్లాడితే నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ నీ క్యారెక్టర్ కైనా పోయిన ప్రాణం గొప్పదా? నీ పోయిన ప్రాణం కానీ క్యారెక్టర్ గొప్పదా? పోయిన ప్రాణం వస్తుందా? కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రాణం వస్తుందా? కోట్ల రూపాయలు ఇస్తాం మీకు ఇస్తాం. అల్లు అర్జున్ తన ఇంట్లో అదే సమానంగా పిల్లడు ఉన్నాడు, చనిపోతే ఇదే విధంగా మాట్లాడతా? ఇదంతా కేటీఆర్ ఆడిపిస్తున్న నాటకం. ఒక హీరోను వెనకేసుకొస్తున్నావు కానీ చనిపోయిన తల్లి గురించి మాట్లాడతలేవు, ఆ బిడ్డ గురించి మాట్లాడతలేవు. కేటీఆర్ ఒక అహంకారం దీన్ని బట్టి అర్థమవుతుంది. చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలి, బట్ ఏదైతే ఈ ప్రభుత్వంలో అట్లా లేదు, రేవంత్ రెడ్డి కుటుంబాల సభ్యులకైతే ఒకలా ఉంటుంది అంటూ అది కూడా ఆ కామెంట్స్ కూడా నేను హరీష్ రావు గారు కేటీఆర్ కూడా చేస్తున్నటువంటి కుటుంబం గురించి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు కుటుంబం మాట్లాడకపోతే బాగుంటది. కుటుంబ పరిపాలన 20 ఏళ్ళకెళ్ళి చూసిన వ్యక్తిని నేను. కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల కుటుంబానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి లేనే లేదు. వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంటది. నిన్న జరిగిన పిల్లలు చచ్చిపోయే గురించి మాట్లాడు బాబు. సానుభూతిగా మీ పార్టీ నుంచి ఏమైనా ఆర్థిక సహాయం చేసిరా చనిపోయిన కుటుంబానికి? అదే చనిపోయిన తల్లికి ఏమైనా పోయి పరామర్శించిరా? చేయలే. ఎందుకు చేయలే? అల్లు అర్జున్ సినీ ఫీల్డ్ యొక్క కలర్ పోసుకొని టంకు టమారా అని కలర్ పోసుకొని లిప్స్టిక్ పూసుకొని కలర్ పూసుకుని వాళ్ళు దూరం అవుతారని చెప్పి సామాన్యుడు కూడా పరామర్శించలేదు. బాధాకరం. ఒక ఉద్యమ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఈరోజు పాశ్చాత్య దేశ సంస్కృతికి ఎవరైతే కలర్లు పూసుకొని ఉన్న వాళ్ళ వైపు, కార్పొరేట్ రంగం వైపు మొగ్గు చూపడం బాధాకరమైన విషయం. చూడొచ్చు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. ఏంటమ్మా ఈ రోజు ఆందోళనలో? ఊరికే గానీ ఇబ్బందే కదా, ఒక కుటుంబానికి 20 లక్షలు ఇచ్చిన అన్నట్టు కాదు. అల్లు అర్జున్ కి ప్రౌడ్ అనేది తగ్గాలి, అట్లా గొప్పతనం కాదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, ఆయన వల్లనే కదా పోయి చనిపోయింది వాళ్ళు. ఆయనను కూడా ఆపదలో ఆదుకోవాలి ఎవరమైనా అంతే. ఇప్పుడు నీ ప్రాణం పోతే 20 లక్షలు ఇస్తాంటే ఒక్కరు పోతలేరు. అల్లు అర్జున్ దగ్గరికి అందరూ వచ్చారు. ఆయన ఒక 12 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో లేడో, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటికి పోయిండ్రు. మరి అదే పిల్లల దగ్గర పోవాలి కదా, ఉట్టినాం. ఇదే కేటీఆర్ అసలు అల్లు అర్జున్ గురించి ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదైతే ఇక్కడ దిష్టి బొమ్మలు దహనం చేసి అంబేద్కర్ విగ్రహం ముందు ఏదైతే నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలి. నిన్న జరిగినంత స్క్రిప్ట్ అంతా కూడా కేటీఆర్ డైరెక్షన్ లోనే నడిచిందంటూ కూడా మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్ అయితే సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పుష్ప తగ్గాల్సిందే అంటూ కూడా ఒకవైపు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.